హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. ఈరోజు యమ్మీ టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వేయించండి. అవి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు అదే కడాయిలో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడవనివ్వండి. వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోండి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సగం పాయ తెల్లవాయలు వేసుకోవాలి. అందులోనే చిన్న అల్లం ముక్క వేసి మగ్గనివ్వండి. టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు సిమ్లోనే పెట్టి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతుండండి, లేకపోతే అడుగంటేస్తుంది. చూసారా, ఇక్కడ బాగా మగ్గిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇవి కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేయండి. మెత్తగా పౌడర్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వాటిని వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయండి. అంతే, టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.